కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు బండి సంజయ్. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ కనుసన్నల్లో సిరిసిల్లలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం బయటపడుతుందన్నారు. కేసీఆర్ కేటీఆర్ను కాపాడేందుకే ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకురావట్లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి, అవసరమైతే ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. సీబీఐ విచారణకు అంగీకరిస్తే తన దగ్గరున్న సమాచారం అంతా సీబీఐకి అప్పగిస్తానని తెలిపారు బండి సంజయ్. పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలు లేదు. ఇప్పుడు కూడా ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసి డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినవాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయంలో ప్రజలకు వాస్తవ విషయాన్ని వెల్లడించడం కూడా దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరికీ తెలిసింది. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తుంది. ఇది కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ, వాళ్లకు సలహాలు సూచనలిస్తూ, వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిధులకు వత్తా సోకే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకు, అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉన్నది, అంత అవసరం కూడా లేదు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశమే. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడినటువంటి ఆరోపణటువంటి రాధాకిషన్ రావు గారు, ఆయన పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను, వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ కానీ జరిగారు. అని చెప్పిన అంశాలను మేము సొంతంగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆదేశం ఇచ్చాడు. పెద్ద ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద అంటే వాడితో కూడా స్టేట్మెంట్ క్లియర్ ఉంది. ఏం పెద్ద అంటే కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ను పోలీస్ అధికారులు క్లియర్గా రికార్డ్ చేసి పెట్టారు.